మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వీడియోలో మనము లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకోము. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము అబౌట్ ఎ మూవీ. సో మీరు చూసే ఉంటారు, నేను నా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లలో, ఇంకా మన యూట్యూబ్ కమ్యూనిటీ స్టేటస్లో కూడా లాస్ట్ కొన్ని రోజుల నుంచి పోస్టులు వేస్తున్నాను, ఫోటోగ్రాఫ్స్ వేస్తున్నాను అబౌట్ ద మూవీ బైకర్. మన తెలుగు మూవీ, యాక్టర్ శర్వానంద్ గారు, రాజశేఖర్ గారు, అండ్ డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి. అండ్ ఈ సినిమా తీసింది యువి క్రియేషన్స్ వాళ్ళు. సో నేనేం చేశాను, నేను చాలా రోజుల నుంచి పోస్టులు వేస్తున్నా కదా. సో చాలామందికి అర్థమైపోయింది నేను ఏం చేశాను. కాకపోతే చాలామందిని అడిగారు కూడా, బికాస్ కాంగ్రాట్స్, మూవీ చాలా బాగా రన్ అవుతుంది సినిమా హాళ్ళల్లో, కలెక్షన్స్ బాగున్నాయి, రివ్యూస్ బాగున్నాయి, కానీ మీరు ఎగ్జాక్ట్గా ఈ మూవీలో ఏం చేశారు అని నన్ను అడిగారు. సో అది చెప్పనికే వీడియో నేను తయారు చేస్తున్నాను. ఈ మూవీలో నేను చేసింది ఏంటంటే, మీ అందరిలో చాలామందికి తెలిసి ఉంటుంది దట్ నేను ఒక ఆటోమోటివ్ ఎక్స్పర్ట్. మోటార్ సైకిల్ ఫీల్డ్లో నన్ను మనుషులు ఎక్స్పర్ట్ అంటారు. సో నాది ఒక మోటార్ సైకిల్ ఛానల్ కూడా ఉంది. ఆ మోటార్ సైకిల్ ఛానల్లో ఒక 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను మోటార్ సైకిల్స్కి సంబంధించిన ఆటోమోటివ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆ సైన్స్, మోటార్ సైకిల్స్ నడిపించే టెక్నిక్, స్కిల్, మోటార్ సైకిల్స్ నడిపిస్తప్పుడు ఏదైతే సేఫ్టీ గేర్, రేస్ సూట్స్, హెల్మెట్స్ అవన్నీ ఉంటాయి, అవన్నిట్లో ఒక లాస్ట్ 10 ఇయర్స్లో చాలా నాలెడ్జ్ అనేది తెచ్చుకున్నాను. సో ఈ నాలెడ్జ్ యూజ్ చేసి నేను ఈ మూవీ, బైకర్ మూవీకి మోటార్ స్పోర్ట్స్ అడ్వైజర్గా నేను నా సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను. సో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు, అసలు అతని గురించి తర్వాత చెప్తాను ఈ వీడియోలో, కానీ ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోండి, అభిలాష్ రెడ్డి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకొక 3 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత మీరు మొత్తం ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ పేర్లలో ఇతని పేరు ఒకటిగా ఉంటుంది. సో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు నా వీడియోస్ చూశారు యూట్యూబ్లో ఒక 3 ఇయర్స్ క్రితం. చూసిన తర్వాత వాళ్ళ టీం నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో వికాస్, మేము ఇలా ఒక మూవీ తీస్తున్నాము, మోటార్ సైకిల్ రేసింగ్కి సంబంధించిన మూవీ. సో మీరు దాంట్లో మీ ఎక్స్పర్టీస్ ప్రొవైడ్ చేయగలుగుతారా? మీకు తెలిసిన నాలెడ్జ్, మీ స్కిల్, యాక్షన్ షాట్స్ ఎలా తీయాలి, రైడర్స్ ఎలాంటి సేఫ్టీ గేర్ వేసుకోవాలి, ఎలాంటి మోటార్ సైకిల్స్ వాడాలి, రకరకాల టెక్నికాలిటీస్ ఉంటాయి కదా. సో నేను అన్నాను, వావ్, అబ్సల్యూట్లీ, లెట్స్ డూ ఇట్ అని నేను, మా టీం ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ ఈ ప్రాజెక్ట్ వెనుక కష్టపడ్డాము. అండ్ ఒక మూవీ తీసేటప్పుడు 3 స్టేజెస్ ఉంటాయి. ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ అంటే ప్రీ ప్రొడక్షన్లో ఒక మూవీ ప్లానింగ్ జరుగుతుంది. అది ఎలా తీయాలి, ఏ లొకేషన్స్లో తీస్తాము, ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, ఏంటి, ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి, యాక్టర్స్ ఎవరు ఉండాలి, దాన్ని ప్రీ ప్రొడక్షన్ అంటారు. ప్రొడక్షన్ అంటే మూవీని యాక్చువల్గా తీయడము, లొకేషన్కి వెళ్ళి కెమెరా యూజ్ చేసి తీయడము. పోస్ట్ ప్రొడక్షన్ అంటే తీసిన తర్వాత ఎడిటింగ్, గ్రాఫిక్స్ అవన్నీ చేయడము. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అంటే సినిమా హాళ్ళల్లో, ఓటీటీలో అవన్నిటికి పంపించడము. సో మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నేను, మా టీము కలిసి చేశాము. సో ఇప్పుడు ఈ సినిమా హాల్లో చూస్తే ఆనెస్ట్గా చెప్తున్నాను, వావ్, అసలు ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ ఫిల్మ్ కంబైన్డ్ విత్ ఫ్యామిలీ, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఇప్పటి వరకు రాలేదు. హిందీలో రాలేదు, ఏ లాంగ్వేజ్లో రాలేదు. అంటే ఇంగ్లీష్లో వచ్చిండొచ్చు, కానీ ఇండియాలో అయితే ఏ లాంగ్వేజ్లో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను.
మీరు నన్ను ఎన్నో విషయాలలో నమ్ముతారు, ఈ విషయంలో కూడా నమ్మండి. మీరు ఈ సినిమా చూడలేదంటే తప్పకుండా సినిమా హాల్కి వెళ్ళి మీరు చూడండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. మీతో పాటు చిన్న చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మోటార్ సైకిల్ రేసింగ్, మోటార్ స్పోర్ట్, ఆ సౌండ్, యాక్షన్, ఆ జంప్స్ అసలు ఎంత రియలిస్టిక్గా ఉందంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ నాకు తెలిసి ఒక 10% కూడా యూజ్ చేయలేదు. మిగిలిన యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ రియల్గా షూట్ చేసిన సీక్వెన్సెస్. సో ఇంకా ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటుంది. శర్వానంద్ గారు, యాక్టర్ శర్వానంద్ గారి ఫాదర్ తన కోచ్ ఉంటారు. సో నాకు అది చూసినప్పుడల్లా మా ఫాదర్ గుర్తొచ్చారు. మా ఫాదర్ 2018లో చనిపోయారు. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నాకు కోచ్. సో స్టోరీ చెప్పొద్దు, అందుకే ఆగిపోతున్నాను. కానీ మీరు వెళ్ళి చూడండి, యు ఆర్ గోయింగ్ టు అబ్సల్యూట్లీ లవ్ ఇట్. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మూవీలో యూజ్ చేసిన మోటార్ సైకిల్ ఏదైతే ఉంది కదా, అది నా RX యమహా 2-stroke మోటార్ సైకిల్. సో దాన్నే మోడిఫై చేసి మూవీలో వాడాము. దాని తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేశారు ఒక మెమరీలా. నేను నా ఇంట్లోనే పెట్టుకున్నాను అలాంగ్ విత్ ద కలెక్షన్ ఆఫ్ మై మోటార్ సైకిల్స్. ఇప్పుడు ఒక ఫోటో వేస్తాను చూడండి. ఈ మూవీ మేకింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉండే. ప్రీ ప్రొడక్షన్ అప్పుడు నేను, మా టీం, మా సన్ సిడ్, తనప్పుడు నాకు తెలిసి 10 years ఏజ్ అనుకుంటాను, 9 or 10 years ఏజ్. మేము వెళ్ళాము, శర్వానంద్ గారిని కలిసాము, చాలా మంచి డిస్కషన్స్ జరిగాయి. చాలా మంచి వ్యక్తి శర్వానంద్ గారు. చాలా హంబుల్, డౌన్ టు ఎర్త్ అంటారు కదా, అలా చాలా బాగా మాట్లాడారు. అండ్ మీలో చాలామందికి తెలుసు, కానీ నేను మళ్ళీ చెప్తాను. సో ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్ విత్ మూవీ ఇండస్ట్రీ. మూవీ ఇండస్ట్రీతో పాటు పనిచేయడంలో ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఇన్ 2020 to 2021. ఇదే మా కథ అని ఒక సినిమాలో నేను యాక్టింగ్ కూడా చేశాను. సో భూమికా చావ్లా గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు దాంట్లో. సో నేను నా రియల్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేశాను. దాంట్లో నా పేరు వికాస్, క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ మోటార్ సైకిల్ రైడర్, అడ్వెంచరర్, టూరర్. సో నేను మనాలిలో నా క్యాంప్కి శ్రీకాంత్ గారు, భూమికా చావ్లా గారు, సుమంత్ అశ్విన్, తానియా హోప్ వీళ్ళు వస్తారు. నా క్యాంప్కి వచ్చి నా టీంలో ఉండి నాతో పాటు లదాఖ్ దాకా నేను వాళ్ళని తీసుకెళ్తానమాట. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక ఆల్మోస్ట్ 6 months షూటింగ్ జరిగింది. మీరు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇదే మా కథ ప్రైమ్ వీడియోలో ఉంటుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్కేని లాస్ట్ సీన్ దాకా నేను ఉంటాను ఇదే మా కథలో. కాకపోతే బైకర్ మూవీలోనే యాక్టింగ్ చేయలేదు. బై ది వే, నేను యాక్టింగ్ ఎందుకు చేయలేదంటే అఫ్కోర్స్ మీకు తెలుసు, నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫుల్ టైం పనిచేస్తాను. నాకు నా సొంత కంపెనీస్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అభిలాష్ రెడ్డి గారిని అడుగుంటే నాకు కూడా ఒక రోల్ ఇవ్వండి, నేను ఎందుకంటే మోటార్ సైకిల్కి సంబంధించిందే కదా, నేను చేయొచ్చు అని చెప్తే తప్పకుండా నాకు ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఆ టైం డెడికేషన్, ఇప్పుడు మూవీకి ఒకసారి కమిట్మెంట్ ఇస్తే 6 months ఏంది, 1 year ఏంది, 2 years ఏంది కూడా మీరు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే సినిమా అయిపోయే వరకు. అది నేను ఇవ్వలేకపోయాను, అందుకని అడగలేక కూడా రోల్ గురించి. కానీ నెక్స్ట్ తప్పకుండా మళ్ళొక సినిమాలో, అభిలాష్ రెడ్డి గారి సినిమానే కావచ్చు, తప్పకుండా నేను ఏదన్నా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తప్పకుండా నేను చేస్తాను. బికాజ్ యూ ఆల్, మీరు చాలామంది చెప్పారు వికాస్ సినిమాలలో మిమ్మల్ని మేము చూడాలి, రెగ్యులర్గా మీరు వస్తూ ఉండండి సినిమాలలో అనేసి. తప్పకుండా వస్తాను. సో ఇంకా ఈ బైకర్ మూవీలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే శర్వానంద్ గారి క్యారెక్టర్ పేరు వికాస్ నారాయణ్, నా పేరు వికాస్ రాజ్మల. సో ఆ సినిమాలో వికాస్ వికాస్ అని అంటుంటే మా సన్ నన్ను చూస్తూ ఉన్నాడు. ఆ ఫీలింగ్ అసలు అమేజింగ్. సో వెళ్ళండి, సినిమా చూడండి, ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. అండ్ అఫ్కోర్స్ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుంది, కానీ సినిమా హాల్లో వచ్చిన కిక్ మీకు ఓటీటీలో రాదు, మనకు తెలిసిందే. ఇలాంటి యాక్షన్ ఫిల్మ్ తప్పకుండా మీరు సినిమా హాల్లో చూడాలి. మీరు అనుకుంటుండొచ్చు, ఓ నాకు యాక్షన్ ఇష్టం కాదు అంటే, చాలామందికి యాక్షన్ ఇష్టం కావచ్చు, కానీ ఈ సినిమాలో యాక్షన్తో పాటు ఫ్యామిలీ టచ్, ఫాదర్ సన్ బాండింగ్ చాలా డీప్గా ఉంటుంది, చాలా డీప్గా. అసలు రాజశేఖర్ గారు చేసిన యాక్టింగ్ ఈజ్ జస్ట్ అన్బిలీవబుల్. మీ అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం
నా ఫిలిం, నేను యాక్ట్ చేసిన ఫిలిం హిట్ అయ్యింది. సో ఈ ఫిలిం ఇంత బాగా రావడానికి, అలాగే నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం ఎవరంటే అభిలాష్ రెడ్డి గారు. సో అభిలాష్ రెడ్డి గారి గురించి చెప్తాను. అభిలాష్ రెడ్డి, మళ్ళీ చెప్తాను, ఈ పేరు గుర్తు పెట్టుకోండి. తన 2020 ఆ టైంలో లాక్డౌన్లో తనది వెబ్ సిరీస్ చూశాను నేను, లూజర్ వెబ్ సిరీస్ అని. పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి నెట్ఫ్లిక్స్లో ఉండేప్పుడు. అసలు వరల్డ్ క్లాస్, అసలు ఇంటర్నేషనల్ లెవెల్ వెబ్ సిరీస్. అప్పుడే మా పరిచయం జరిగింది. యాక్చువల్లీ 2020లోనే అభిలాష్ గారికి నాకు పరిచయం జరిగింది. 3 years ముందు ఈ సినిమా వర్క్ స్టార్ట్ అయింది, కానీ 2020లో మాది పరిచయం జరిగింది. ఎలా అంటే యూట్యూబ్ ద్వారానే నన్ను మీట్ అయ్యారు అభిలాష్ రెడ్డి గారు వాళ్ళ టీంతో. అప్పుడు నేను అభిలాష్ రెడ్డి గారికి మెసేజ్ చేశాను వాట్సాప్లో. నేను అన్నాను, అసలు నా లైఫ్లో ఇంత అమేజింగ్ గ్రేట్ స్టోరీ టెల్లింగ్ నేను వెబ్ సిరీస్లో, ఇండియన్ వెబ్ సిరీస్లో చూడలేదు. మీది చాలా బాగుంది వెబ్ సిరీస్ లూజర్. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు లూజర్ వెబ్ సిరీస్. సో తన 2020లోనే వెబ్ సిరీస్లో బాగా సక్సెస్ అయ్యారు. ఇంకా ఎన్నో సినిమాలు కూడా తీశారు. సిల్వర్ స్క్రీన్ సినిమా హాల్స్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా తీశారు. మీరు గూగుల్లో టైప్ చేయొచ్చు అభిలాష్ రెడ్డి. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, స్క్రీన్ పైన కూడా వేస్తాను, మీరు ఫాలో చేయండి. సో ఫ్యూచర్లో కూడా అభిలాష్ రెడ్డి తీసిన సినిమా మీరు కళ్ళు మూసుకొని సినిమా హాల్కి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే అభిలాష్ రెడ్డి గారు ఈ సినిమా పైన, బైకర్ సినిమా పైన ఆల్మోస్ట్ 5 years కష్టపడ్డారు. అది నాకు తెలుసు. 2020 నుండే తన ప్లానింగ్ స్టార్ట్ చేశారు. 2023 నుంచి చాలా సీరియస్గా దీనిపైన వర్క్ జరిగింది. ప్రీ ప్రొడక్షన్ అప్పుడే నా టీం, నేను అభిలాష్ రెడ్డి గారితో ఈ మూవీ గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. సో అంతే. ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్ మూవీ కమెంట్ సెక్షన్లో రాయండి, నేను రిప్లై చేస్తాను. లేకపోతే చాలామంది మీలో మీకు నా మొబైల్ ఫోన్ నెంబర్ కూడా తెలుసు, వాట్సాప్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సినిమా గురించి చెప్తాను. అండ్ నా సర్టిఫికేషన్ ఇచ్చేస్తున్నాను. వికాస్ రాచమల ఈజ్ సర్టిఫైయింగ్ బైకర్ మూవీ ఈజ్ అమేజింగ్, ఎక్సలెంట్ యాక్షన్ కమ్ ఫ్యామిలీ మూవీ. వెళ్ళండి, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.